వృషభ రాశి వాళ్లకు వృషభ రాశి యొక్క నక్షత్రాలు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1 మరియు 2 పాదాల వాళ్ళకి ఈ వారమంతా కూడా చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తూ ఉన్నది. గ్రహాల అనుకూలతలనేవి చాలా అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా వృషభ రాశి వాళ్లకు ఉగాది తర్వాత వీళ్లకు పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క సంవత్సరం అంతా కూడా అనుకూల గ్రహగతుల కారణంగా ఈ వారం అంతా కూడా చాలా సానుకూలంగా ఉంది. అధికమైనటువంటి ధన లాభ సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వృషభ రాశి వాళ్లకు వస్తుపరంగా కానీ, వాహనపరంగా కానీ, భూపరంగా కానీ ఏదైనా సరే మీరు అనుకుంటే ఆ పనులన్నీ కూడా ఈ వారంలో పూర్తి చేయగలుగుతారు. మరియు వాహన కొనుగోలు విషయం కానీ లేదా స్థిరాస్తి విషయంలో కానీ మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారంలో మరియు మీ చేసేటువంటి పనులలో కూడా మీరు ఏ పని చేసినట్టయితే ఆ పనిలో నిర్విఘ్నంగా పనులనేవి పూర్తి అవుతాయి. మీ పై అధికారుల యొక్క మెప్పు కూడా పొందుతారు. మరియు మీకు ఇంక్రిమెంట్లు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు మాత్రం మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మంచి ఫలితాలే ఈ వారంలో మీకు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నంగా కొత్త నూతన ఉద్యోగాలకు ఏ ప్రయత్నం చేసినా సరే ఆ ప్రయత్నంలో మీరు సఫలీకృతమవుతారు. ఈ వారంలో మీరు పోటీ పరీక్షలలో కూడా ఉత్తీర్ణులయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు చాలా ఉల్లాసంగా గడుపుతారు, ఉత్సాహంగా ఉంటారు. మరియు విందు వినోద కార్యక్రమాలలో కూడా ఈ వారంలో పాల్గొంటారు. బంధుమిత్రులు మరియు మీ యొక్క శ్రేయోభిలాషులతో మంచి సమయాన్ని గడుపుతారు ఈ వారమంతా కూడా. ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్లకు ఈ వారమంతా కూడా చాలా అనుకూలమైనటువంటి గ్రహ గతులే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇంకా ఏమైనా మీ యొక్క గ్రహ విషయంలో కొంత ఇబ్బందులు కలిగినట్టయితే అమ్మవారి యొక్క దర్శనం చేసుకోండి. అమ్మవారికి కుంకుమార్చన ప్రతి ఒక్క శుక్రవారం రోజు మీరు చేసినట్టయితే మంచి ఫలితాలు గోచరిస్తాయి. మీ అదృష్ట సంఖ్య 4.